హల్లో జడ, ఏంది సంగతుల? మనం ఎక్కడ ఉన్నాం ఆ టైంలో ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ జూలై ఆఖరి వారంలో కృష్ణా నదికి వరద వస్తుందని ముందే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారు. రావడం అట్టా పవన్ కళ్యాణ్ వీడియో చూపిస్తున్నావు ఏంది? మొత్తానికి నీ టార్గెట్ పవన్ అని నాకు అర్థమైందిలేగానే ఎందుకు తిడుతున్నావు చెప్పు. నేను ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా. నువ్వు చెప్పకుండానే నేను చెప్పే కదా జడ, నీ టార్గెట్ పవనే అనే. నీ పబ్లిసిటీ కోసం తిడుతున్నావా ఏంది ఇప్పుడు? మీరు మాట్లాడితే మాత్రం గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం అంట హనీమూన్ పీరియడ్లో ఉన్నారంట మినిస్టర్లు, ఎవడం అంట పట్టించుకోలేదు అంట. హనీమూన్ పీరియడ్లో ఉన్న వాళ్ళకంట కృష్ణా నదికి విపత్తు వస్తుందని వారం రోజుల ముందు చెప్పినప్పటికీ కూడా ఆ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా వాటర్ మొత్తాన్ని సముద్రంలో వదిలేశారంట. మరి మీ దగ్గర సిస్టమ్ లేదా? మీకు చెప్పలేదా? కృష్ణా నదికి వరద వస్తుంది, వర్షం వస్తుందని వాతావరణ పరిశోధన కేంద్రం 15 రోజుల నుంచి మొత్తుకుంటుంది. వీఆర్ గెటింగ్ ఆల్ మెసేజెస్ ఎవ్రీ డే, వీఆర్ గెటింగ్ మెసేజెస్. అప్పట్లో వైకాపాని నువ్వు కూడా తగులుకున్నావుగా. ఓహో, ఇప్పుడు నీకు బాబుకు చెడిందని చెప్పి అవన్నీ మర్చిపోయావా? 2024 సంవత్సరంలో గట్టిగా ఒకరోజు వాన పడితే 3,50,000 మంది నిరాశ్రయులైపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుబట్టే బ్రతికే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రులకి జోహార్. ఇలాంటి ముఖ్యమంత్రులు, ఇలాంటి మంత్రులు ఉన్నంత వరకు ఇక ఈ రాష్ట్రంలో జరిగేదేంటి, ఈ రాష్ట్రంలో జరగబోయేదేంటి, ఇంక ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు ఏంటి అనేది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకోమని కోరుతున్నా. వరదలదేముందే, సీఎం సీట్లు ఎవరున్నా వాటిని ఆపే శక్తి ఎవరుకుంటది? ఈ సందర్భంగా నేను గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ ఏంటంటే మళ్ళీ చెప్ప మొక్క. ఈ సందర్భంగా నేను గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ ఇదిగో జడా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? పవన్ ఇప్పుడు డీసీఎం అయితే నువ్వేంది వైకాపా సర్కార్లో డిప్యూటీ సీఎం అన్నాడు చెప్తున్నావు? ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మీరు హనీమూన్ పీరియడ్లో ఉన్నారా? మీ మంత్రులు హనీమూన్ పీరియడ్లో ఉన్నారా? మీరు తాడి చెట్టు ఎక్కి ఎందుకు తాడి చెట్టు ఎక్కామంటే దూడ గడ్డి కోసమని అంటున్నారా? లేకపోతే తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నారా? లేకపోతే మీ పుట్టినరోజు వేడుకల్లో బిజీగా ఉన్నారా? లేకపోతే మీ ఫామ్ హౌస్లో బిజీగా ఉన్నారా? ఏం చేస్తున్నారు మీరు? హనీమూన్ పీరియడ్లో మీ వైకాపా ఉంటే నువ్వేందే అధికార పక్షాన్ని అంటున్నావా? కృష్ణానదికి వరద వచ్చి 3.5 లక్షల మంది అన్నమా రామచంద్రాన్ని బిక్కుమంటూ బతుకుతుంటే మీరు మాత్రం పూలదండలు వేయించుకొని కనీసం వరద వచ్చినటువంటి ప్రాంతాలని వాళ్ళ దగ్గరకు వచ్చి కొద్దిగా వరే పవన్ నిరంతరం వరదలపై అధికారులతో సమీక్షలేస్తున్నాడు కదా, నువ్వేం తిట్టా మాట్లాడుతున్నావో? వాళ్ళని పరామర్శించకుండా, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి సహకారం అందించకుండా అమిత్ షా గారితోనో, లేకపోతే ప్రధానమంత్రి గారితోనో, లేకపోతే ఆర్థిక మంత్రి గారితోనో, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్తోనో మాట్లాడి కొంచెం ఇక్కడ సహాయ చర్యలకి హెలికాప్టర్లో లేకపోతే ఇంకోటో కేంద్ర ప్రభుత్వ సహకారం కోరకుండా. కేంద్ర సహాయం బాబు ఎప్పుడో కోరితే నువ్వేంది స్వామి పవన్ని కోరాలంటున్నావా? ఎవరడిగినా ఇచ్చే సాయం ఒకటే కదా జడా. ఫారెస్ట్ మినిస్టర్ ఎవరండి? పంచాయతీరాజ్ మినిస్టర్ ఎవరండి? ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎవరు? ఫారెస్ట్ మినిస్టర్. మీరు కదా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది? ఆల్ ది అబౌవ్, ఆర్ యు నాట్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ? విపత్తుల మంత్రి అనిత అయితే నువ్వేంది పవన్ అంటున్నావో? అట్లీస్ట్ వాళ్ళని పరామర్శించేటువంటి అర్హత, వాళ్ళ పరామర్శించేటువంటి అవకాశం మీకు లేదా? పవన్ పరామర్శిస్తే బాధితుల సహాయానికి ఆటంకం కలగదా జడా? మీరు గాడిదలుగా వస్తున్నారా? మీ ప్రభుత్వంలో మంత్రులు గుడ్డి గుర్రానికి పళ్ళుగా అవుతున్నారా? మీ ముఖ్యమంత్రి నిద్రపోతున్నాడా అక్రమ కట్టడంలో? ఏం చేస్తున్నారా మీరు? అవన్నీ 2 రోజుల్లో పకడ్బందీగా ఏ రాష్ట్రం మాత్రం చేసుకుంటది? కృష్ణానది ప్రవాహాన్ని తట్టుకోవడానికి కృష్ణానదిని ప్రిపేర్ చేయాల్సిన పరిస్థితి మీకు లేదా? చిన్న స్లమ్లు ఏర్పాటు చేసి వాటర్ ఫ్లోని డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి మీరు ఏర్పాటు చేసుకోలేదా? మీ మంత్రులు గాడిదలుగా వస్తున్నారా? మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారండి? టీడీపీ ఎమ్మెల్యేలంతా విజయవాడకి వెళ్ళి సహాయాలు చేస్తుంటే నువ్వెట్టా మాట్లాడొచ్చా? ఆఫ్టర్ 3.5 లక్షల మంది ప్రజలు, 5.5 కోట్ల మందితో పోల్చుకుంటే 3.5 లక్షల మంది ప్రజలు చాలా చిన్న సంఖ్య. 3.5 లక్షల మంది ప్రజలు ఫ్లడ్లో చిక్కుకుంటే
72 గంటలైనా కనీసం మంచినీళ్లు వాటర్ ఇవ్వలేని ఇట్లాంటి చేతగాని చావలేని ప్రభుత్వం రాష్ట్రం మొత్తం విపత్తు వస్తే ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది? 3.5 లక్షల మందిని ఆఫ్టర్ ఆల్ అంటావేంది? అంతమందికి నువ్వు ఒక్క పూట భోజనం పెట్టగలవా చెప్పు? ఒక 2-3 ప్రాంతాల్లో ప్రజలకే వర్షం వస్తే కనీసం 72 గంటల నుంచి మంచినీళ్ళు ఇవ్వలేని ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఇంత వేల మంది మంత్రివర్గం. ఏందేందే జడా, ఇంకొకసారి చెప్పా ముక్క. కనీసం 72 గంటల నుంచి మంచినీళ్ళు ఇవ్వలేని ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఇంత వేల మంది మంత్రివర్గం. ఇదిగో జడా, వేల మంది మంత్రులు అంటున్నావు. బాబు నిన్ను తన పార్టీలో చేర్చుకోకపోయేసరికి ఇట్టా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళావా ఏంది? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పోస్కోలు కబుర్లన్నీ చెప్తారు, స్క్రిప్ట్ రైటర్లు పక్కన ఉంటారు కాబట్టి ఆ విపత్తు పరిశోధనా కేంద్రం జనవరుల శాఖ మీకు ఇచ్చిందన్న విషయం కూడా మీకు తెలియదు. అది కూడా చూసి చదవాలి మీరు, ఎందుకంటే అది ఒక శాఖ ఉంటుందని మనకు తెలిస్తేనే కదా, ఆ శాఖ ఉంటుందని మనకు తెలిస్తేనే కదా, ఆ శాఖ పరిస్థితి ఏందో మనకు తెలిస్తేనే కదా. కృష్ణానది ఏంటో మనకు తెలిస్తే, ప్రకాశం బ్యారేజ్ అంటే ఏం తెలిస్తే మనకి, FTM లెవెల్ అంటే ఏం తెలుసు, బఫర్ జోన్ అంటే ఏం తెలుసు, బెడ్ రివర్ ప్లేస్ అంటే ఏం తెలుసు, ఎన్ని మీటర్లు ఉండాలో తెలుసు, ఏం తెలుసు మనకి. నేషనల్ NGT జడ్జిమెంట్లు తెలుసా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలుసా? పోస్కోలు కబుర్లు ఆడటానికి మాత్రం అద్భుతంగా రెడీగా ఉంటారు. ముందు మైక్ ఉంటుంది, చప్పట్లు కొట్టడానికి గొర్రెలు జనాలు ఉంటారు పక్కన. జనాల్ని అట్టా గొర్రెలు అంటావేందహే? వాళ్ళు నీకు ఓట్లేనంత మాత్రాన గొర్రెలుగా కనిపిస్తే ఎట్టా మాట్లాడావనుకో ఇంకెప్పుడుకి ఓట్లేరో మీ దోలు తీరిపోద్ది. ఇంక బయలుదేరు.